వ్యామోహంలో నెల రోజుల వ్యవధిలోనే భర్తను చంపించింది. గద్వాలకు చెందిన సర్వేయర్ గంటా తేజేశ్వర్ హత్య కేసు విచారణలో షాకింగ్ నిజాలు బయటకొచ్చాయి. తేజేశ్వర్ కు ఏపీలోని కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన ఐశ్వర్య అలియా సహస్రతో ఫిబ్రవరి 13న పెళ్లి నిశ్చయించారు. అప్పటికే స్థానికుడైన ఓ బ్యాంకు ఉద్యోగి వివాహితుడైన తిరుమలరావుతో ప్రేమాయణం సాగించిన ఐశ్వర్య ఆ పెళ్లిని రద్దు చేయించింది. మళ్లీ మే నెలలో తేజేశ్వర్ కి ఫోన్ చేసిన ఐశ్వర్య తన తల్లి సుజాత కట్న కానుకలు ఇచ్చుకోలేదని, అందుకే పెళ్లి వద్దనని నమ్మించింది. అయితే ఎలాంటి కానుకలు లేకుండా మే 18న బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ఆమెను వివాహం చేసుకున్నారు. తేజేశ్వర్ గద్వాల్లో కాపురం ఉండడంతో ప్రియుని కలుసుకోవడం వీలు కాలేదు ఆమెకి. దీంతో తేజేశ్వర్ ను హత్య చేసేందుకు ఐశ్వర్య, తిరుమలరావులు కర్నూలుకు చెందిన ఓ సుపారీ గ్యాంగ్ తో ఒప్పందం చేసుకున్నారు. భూమి సర్వే చేయాల్సి ఉందని జూన్ 17న కారులో తీసుకుని వెళ్లారు. గద్వాల్ మండలం వీరాపురంలోని కృష్ణస్వామి ఆలయం సమీపంలో మారణాయుధులతో చంపేశారు.